నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ వరదలపై హోంమంత్రి అనితతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్ష. విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష. బాధ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ధ్వజం. అరుణాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తాం. ఈటానగర్ లో ముఖ్యమంత్రి పెమా ఖండూని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఏపీలో శాంతించని వరుణుడు. గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాల్లో భారీ వర్షం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అంతకుముందు ఏపీలోని వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ హోంమంత్రి అనితతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరద విలయానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అలాగే వరద తీవ్రతను, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇంత అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన అన్నమయ్య ప్రాంతానికి పించా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడియా గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో 5 లక్షల క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను. మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిసోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇన్ ట్యాండెమ్ కలిసి పనిచేస్తూ ఉన్నాను. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 calls to 600 to 700 calls వస్తూ ఉన్నాయి. ఈ సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం.
అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. మొత్తం అందరూ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ 3 పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సహాయ కార్యక్రమాలకి చిన్న ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా. ఈ ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మేము కేబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వరద బాధితుల కోసం వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి సాయం ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. కృష్ణానదికి ఈ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్నారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్టమైన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర రాజధాని ఈటానగర్ లో ముఖ్యమంత్రి పెమా ఖండూని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై తాము చర్చించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి న్యాతో దుకంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీలో వరుణుడు ఇంకా శాంతించడం లేదు. బుధవారం పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన మోస్తరు వర్షంతో వరద బాధితులకు అందించే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం నుండి వర్షం కురుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. రాజమహేంద్రవరం నగరంతో పాటు అమలాపురం, మండపేట, పి గన్నవరం, కొత్తపేట, రాజోలు, రాజనగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో వర్షం జోరుగా కురుస్తోంది.
పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతానికి సంబంధించి తనకు ఏ విధమైన సమాచారం గానీ కూపన్లు గానీ ఇవ్వడం జరగలేదని, వరలక్ష్మి వ్రతం కూపన్ల విషయంలో తనపై ఆలయ సిబ్బంది తప్పుడు ప్రచారం చేయడం సరికాదని కుక్కుటేశ్వర స్వామి ఆలయ సిబ్బందిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రావణ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాల కూపన్ల విషయమై ఆయన దేవస్థానం ఈవో భవానీని నిలదీశారు. మొన్న శ్రావణ శుక్రవారం రోజుని నాకు దర్శన భాగ్యం కుదరలేదంటే అవకాశం అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈ రోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరిమణులు అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహితిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆడపడుచులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరమ్మ గారి కూపన్లు ఇచ్చాం, ఆయన కోపగించి తీసుకోలేదు, భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కూపన్లు శ్రావణ శుక్రవారానికి వరమ్మ గారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇచ్చారా మీరు చెప్పండి? కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు. నేను మొట్టమొదటిసారి 22 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం. అంచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి, లేనిపోని ప్రాపగండలు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు. అంచేతంటే మాకు ఎవరో ఇవ్వలేదు, ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు. రెండోది శ్రావణ శుక్రవారం రండి అని పిలుపు లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం. అంచేత ప్రజలు అర్థం చేసుకోండి, ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు. అలాగే ఈ గుళ్ళో ఫస్ట్ చండీ యాగం పేదవాడు కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో చండీ యాగాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. ఆన్లైన్ లేదు, ఇదివరకు వెబ్సైట్ లేదు మన టెంపుల్కి, వెబ్సైట్ కూడా మనం పెట్టాం. అంటే భగవంతుడంటే ఎంత ఇష్టంతో భయంతో ఉంటామన్నదే ఈ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. నాకు కొంచెం తప్పుడు ప్రచారాలతో మనసు బాధపడి ఇది మాట్లాడవలసి వచ్చింది. నిజాలు మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియపరిచినందుకు ఆలయ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీ డ్యూటీస్ మీరు చేసుకోవాలి తప్పితే ఈ తప్పుడు ప్రచారాలు మా మీద చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి. ఇప్పుడు ప్రకటనలు.